హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనం ఆర్ఆర్బి టెక్నీషియన్స్ ఎగ్జామ్ ప్రిపరేషన్లో భాగంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో బేసిక్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం గురించి క్లాసెస్ అనేది చెప్పుకోవడం జరుగుతుందండి. ఈ బేసిక్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజంని మనం 3 విధాలుగా డివైడ్ చేసుకున్నాం. స్టాటిక్ ఎలక్ట్రిసిటీ, కరెంట్ అండ్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం. ఇలా 3 విధాలుగా డివైడ్ చేసుకొని మనం క్లాసెస్ అనేది చెప్పుకోవడం జరుగుతుందండి. అయితే స్టాటిక్ ఎలక్ట్రిసిటీలో మనం లాస్ట్ టాపిక్స్కి చేరుకున్నామండి. ఈ స్టాటిక్ ఎలక్ట్రిసిటీలో మీకు లాస్ట్ క్లాస్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ఏ ఛార్జింగ్ కండక్టర్ గురించి మీకు చెప్పానండి. అయితే ఈ క్లాస్లో ఎలక్ట్రిక్ డైపోల్ గురించి మనం మాట్లాడుకుందామండి. అయితే ఈ ఎలక్ట్రిక్ డైపోల్ అంటే ఏంటి, అలాగే ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ అంటే ఏంటి, అలాగే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు ఏ డైపోల్ గురించి మనం ఈ క్లాస్లో తెలుసుకోబోతున్నామండి. అయితే ఈ క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే రాబోయే క్లాసెస్ అప్డేట్స్ కోసం మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్లో ప్రొవైడ్ చేసిన లింక్ని యూస్ చేసి మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే మీకు ప్రీవియస్ క్లాసెస్కి సంబంధించిన నోట్సెస్ కూడా మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంటాయండి. అలాగే ఇంకా ఫ్యూచర్ క్లాసెస్లో చెప్పే నోట్స్ కూడా మీకు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం అనేది జరిగింది. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోతే కనుక చూడండి, వాట్ ఈజ్ ఎలక్ట్రిక్ డైపోల్. ఎలక్ట్రిక్ డైపోల్ అంటే ఏంటి? ఒకసారి ఎలక్ట్రిక్ డైపోల్ సంబంధించి మనం డెఫినేషన్ అంటే మీనింగ్ చూద్దాం. చూడండి, అన్ ఎలక్ట్రిక్ డైపోల్ కన్సిస్ట్ ఆఫ్ 2 ఈక్వల్ అండ్ ఆపోజిట్ చార్జెస్ రిప్రజెంటెడ్ బై సపరేటెడ్ బై ఏ స్మాల్ డిస్టెన్స్. ఒకసారి చూడండి, ఎలక్ట్రిక్ డైపోల్ అంటే ఏంటి. ఒకసారి కనుక మనం చూస్తే 2 చార్జెస్ అనేవి ఉంటాయి. వాటి యొక్క వాల్యూ అనేది సేమ్, అవి ఆపోజిట్ చార్జెస్ కూడా. అవి ఏంటంటే చూడండి, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ మనకి డయాగ్రామ్లో కనపడుతున్నట్టుగా ఇక్కడ పాజిటివ్ ఛార్జ్, అలాగే ఇక్కడ నెగిటివ్ ఛార్జ్. ఈ రెండింటి యొక్క ఛార్జ్ వాల్యూ అనేది సేమ్. అలాగే ఆ రెండు కొంత డిస్టెన్స్తో సపరేట్ చేయబడి ఉంటాయి. ఆ డిస్టెన్స్ని మనం డి అని అంటాం. అయితే మీకు ఇక్కడ ఇమేజ్లో కనపడుతున్న ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దీన్ని ఎలక్ట్రిక్ డైపోల్ అని అంటాం. అయితే మీ అందరికీ తెలుసండి, మనం ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నాం, పాజిటివ్ ఛార్జ్ అనేది ఎప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అని ఎప్పుడు అవుట్వర్డ్స్కి ఉండిద్ది, అలాగే నెగిటివ్ ఛార్జ్ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ ఎప్పుడు ఇన్వర్డ్స్కి ఉండిద్ది. దీన్ని ఒకసారి మీరు గుర్తు చేసుకుంటే మనం ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ గురించి మాట్లాడుకునే ముందు మీరు ఒకసారి చూడండి, ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ ఈజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ magnitude of the charges multiplied by the distance between them. అంటే ఏం లేదండి, ఒకసారి కనుక చూడండి, ఇక్కడ మనకి ఇమేజ్లో కనపడుతున్నట్టు ఇక్కడ 2 ఛార్జెస్ ఉన్నాయి. వాటి యొక్క మ్యాగ్నిట్యూడ్ అలాగే వాటి మధ్య ఉన్న డిస్టెన్స్, ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ని మనం ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ అని అంటామండి. అయితే ఈ ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్కి సంబంధించి యూనిట్స్ ఏంటి అని అంటే ఒకసారి చూడండి, ఈ ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ యొక్క యూనిట్స్ కూలుంబ్ మీటర్స్. మనకి ఇక్కడ ఫార్ములాలో చెప్పుకున్నట్టు ఎలక్ట్రిక్ డైపోల్ని మనం పి అని ఇంటిమేట్ చేస్తే పి ఈక్వల్ టు ఛార్జ్ ఇంటూ డిస్టెన్స్. అయితే ఈ ఛార్జ్కి యూనిట్స్ వచ్చేసి మనకి కూలుమ్స్, COULOMBS కూలుమ్స్. అలాగే డిస్టెన్స్కి యూనిట్స్ వచ్చేసి మీటర్స్, కూలుమ్ మీటర్స్. సో మనకి యూనిట్స్ వచ్చేసి ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్కి కూలుమ్ మీటర్స్ అవుద్దండి. అయితే ఇప్పుడు మనం ఈ ఎలక్ట్రిక్ డైపోల్లో 2 కాన్సెప్ట్స్ గురించి తెలుసుకోవడం అనేది జరిగిందండి. ఎలక్ట్రిక్ డైపోల్ అలాగే ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు ఏ డైపోల్ గురించి తెలుసుకోబోతున్నాం. ఒకసారి చూడండి, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు ఏ డైపోల్ గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం అండి. 2 ఛార్జెస్ అనేవి ఉన్నాయి. అది ఒకటి పాజిటివ్ ఛార్జ్, అలాగే రెండోది నెగిటివ్ ఛార్జ్ అని మనం కన్సిడర్ చేసుకోవచ్చు అండి. అది నెగిటివ్ ఛార్జ్ని క్యూతో ఇంటిమేట్ చేస్తాం. పాజిటివ్ ఛార్జ్ని క్యాపిటల్ క్యూతో మనం లాస్ట్ టైము అంటే ఎలక్ట్రిక్ డైపోల్ గురించి మాట్లాడుకునేటప్పుడు చెప్పుకున్నామండి. అయితే ఇక్కడ మనం PQ కాకుండా ఏబితో ఇంటిమేట్ చేద్దామండి, ఏ అండ్ బి. అయితే ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ని మనం
డి అనుకున్నాం కదండి. పైన చెప్పుకున్నట్టు డి అనుకున్నాం. అయితే దీని యొక్క సెంటర్ పాయింట్ని మనం ఓ అనుకుంటే చూడండి, దీని యొక్క సెంటర్ పాయింట్ని మనం ఓ అనుకుంటే ఓ ఓ అనుకుంటే చూడండి, ఇప్పుడు ఈ సెంటర్ పాయింట్ నుంచి ఒక పర్టికులర్ డిస్టెన్స్లో ఒక పాయింట్ని కనుక మనం తీసుకుంటే చూడండి, ఒక పాయింట్ కనుక మనం తీసుకుంటే ఆ పాయింట్ని పి అని మనం ఇంటిమేట్ చేద్దాం. అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అనేది మనం కనుక్కోవాలండి. చూడండి ఒకసారి ఇక్కడ డి నుంచి మనకి అంటే ఓ నుంచి డీకి మధ్య ఉన్న డిస్టెన్స్ని మనం ఆర్ అని అనుకుంటే చూడండి, ఆర్ అని అనుకుందాం, ఆర్. అలాగే ఏ నుంచి పీకి ఉన్న డిస్టెన్స్ని చూడండి, ఏ నుంచి పీకి ఉన్న డిస్టెన్స్ ఏ నుంచి పీకి ఉన్న డిస్టెన్స్ని R1 అనుకుందామండి. అలాగే పి నుంచి బీకి ఉన్న డిస్టెన్స్ని R2 అనుకుందామండి, ఆర్ టూ. అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు డైపోల్, దీన్ని మనం వి అనే సింబల్తో ఇంటిమేట్ చేస్తామండి. వి అనే సింబల్తో ఇంటిమేట్ చేస్తాం. ఇప్పుడు మనం చూడండి, ఈ ఈ ఏ ఈ లైన్ ఏదైతే ఉందో ఆర్ అంటే ఓపి అనే లైన్ ఏదైతే ఉందో దాన్ని మనం కొంచెం ఎక్స్టెండ్ చేద్దామండి. చూడండి, ఎక్స్టెండ్ చేద్దాం దాన్ని, ఇలా ఎక్స్టెండ్ చేద్దామండి. ఎంతవరకు ఎక్స్టెండ్ చేద్దామంటే ఈ లైన్ నుంచి మనం ఒక పర్పెండిక్యులర్గా ఒక లైన్ అనేది కనుక గీస్తే చూడండి, పర్పెండిక్యులర్గా ఒక లైన్ అనేది కనుక గీస్తే అది ఈ రెండింటి మధ్య పర్పెండిక్యులర్ లైన్ అవ్వాలండి. ఒక లైన్ అనేది కనుక గీస్తే అది ఈ రెండింటి మధ్య పర్పెండిక్యులర్ లైన్ అవ్వాలండి. ఇది పర్పెండిక్యులర్గా ఉంది. సో ఇప్పుడు ఈ లైన్కి మధ్య మనకి 90 degrees యాంగిల్ ఫామ్ అయిందండి. చూడండి, 90 degrees యాంగిల్ అనేది ఫామ్ అయింది. అయితే ఈ పాయింట్ని మనం ఎన్తో ఇంటిమేట్ చేద్దామండి. ఎన్తో ఇంటిమేట్ చేద్దాం. ఒకసారి చూడండి, ఎన్తో ఇంటిమేట్ చేస్తాం ఈ లైన్ని. అయితే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఒకసారి చూడండి, ఇక్కడ డయాగ్రామ్ని ఒకసారి అర్థం చేసుకోనండి. ఇది పాజిటివ్ ఛార్జ్, చూడండి ఇది పాజిటివ్ ఛార్జ్ ప్లస్ క్యూ, అలాగే ఇది నెగిటివ్ ఛార్జ్ మైనస్ క్యూ. ఇంకా మనకి తెలిసిన ఏంటంటే డిఫాల్ట్గా ఇది డి వీటి మధ్య ఉన్న డిస్టెన్స్. అయితే ఇప్పుడు మనం చేసింది ఏంటంటే ఈ డి అదే ఓపి లైన్ని ఎక్స్టెండ్ చేసి ఎంతవరకు ఎక్స్టెండ్ చేసామంటే ఈ లైన్ నుంచి R1 అనే లైన్కి పర్పెండిక్యులర్గా ఒక లైన్ అనేది ఎక్స్టెండ్ చేసే వరకు ఈ లైన్ని ఎక్స్టెండ్ చేసామండి. సో ఆ కార్నర్ పాయింట్ని మనం ఎన్ అనే లెటర్తో ఇంటిమేట్ చేసామండి. సో ఇది అండి ఇప్పటివరకు మనం తెలుసుకున్నది. ఈ టాపిక్ని మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దామండి. ఎందుకంటే ఇది చాలా పెద్ద టాపిక్. దీని గురించి మీకు బాగా అర్థం అవ్వాలని నేను దీన్ని ఫ్రెష్గా కొత్త వీడియోలో చేయాలని అనుకున్నానండి. సో ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా రైల్వే జాబ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించిన క్లాస్ నోట్స్ అనేది టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తానండి. మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది ఈ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు మన ఛానల్లో జాయిన్ అవ్వాలని ఆశిస్తున్నానండి. ఇంతటితో ఈ క్లాస్ అనేది ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.